హాయ్ అండి, నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, స్వాతి గారు హుగ్లీ నుండి మనకి అమౌంట్ అయితే వేయడం జరిగింది అని. అది ఏదైనా మంచి కార్యక్రమానికి యూజ్ చేయమని చెప్పారు. దానికోసం నేను ఓల్డేజ్ హోమ్ అయితే వచ్చాను. హరే శ్రీనివాస, నేను ఈ శుక్రవారం నాడు ఒక వీడియో మీకు రిలీజ్ చేశాను. ఎవరైతే హుగ్లీలో ఉన్న ఆవిడ ఇలాగా ఓల్డేజ్ హోమ్ కి వాళ్ళ అమ్మగారి పేరు మీద అంటే పద్మావతి గారి పేరు మీద ఏదైనా డొనేట్ చేయండి అని చెప్పి అన్నారండి. నేను ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే మీన్స్ ఓల్డేజ్ హోమ్ కి వెళ్తున్నానని చెప్పలేదు, బట్ నేను ఓల్డేజ్ హోమ్ కి వద్దాం అనుకుని ఈ రోజు వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత మొన్న ఫ్రైడేనే నేను వద్దాం అనుకున్నాను, బట్ ఆ రోజు చిన్న కారణం వల్ల నేను రాలేకపోయాను. బట్ రోజైతే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మల్లిక గారు పుట్టినరోజు అని తెలుసు కదా, ఈ ఓల్డేజ్ హోమ్ అంతా కూడా రన్ చేస్తుంది మల్లిక గారే. వీళ్ళందరూ ఇప్పుడే ఒక పెద్ద పార్టీ చేశారంటే మేము మిస్ అయిపోయే పార్టీని. జస్ట్ ఒక అరగంట ముందు వచ్చి ఉంటే కదా మేము కూడా పార్టీలో జాయిన్ అయ్యేవాళ్ళం. బట్ ఇక్కడ వీళ్ళందరికీ కూడా అమ్మ నేనైతే వాళ్ళైతే ఒకటే అన్నారు, అమ్మ చేసిన దాంట్లో మేము సెలబ్రేషన్ చేయడం చాలా చాలా తక్కువ అండి అని. నిజంగా ఈ రోజు మల్లిక గారికి మనందరం ద్వారా అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరి ద్వారా ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తాం. తనకైతే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. బట్ మల్లిక గారు నిజంగా ఈ రోజు మేము రావాలని ఉంది కాబట్టి మన శుక్రవారం నేను రావడం కుదరలేదు. నాకు తిని చూసిన ప్రతిసారి కూడా ఎమోషన్ అవుతూ ఉంటాను. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తాను. ఎంత ఓపిక అండి, ఎంత సహనం అండి. నిజంగా ఒక తల్లికి బిడ్డల దగ్గర కూడా అంత సహనం ఉండదేమో, బట్ ఇంత మంది దగ్గర ఇంత సహనంగా ఇవి ఎలా ఉంటుందో, ఈ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో. ఏమైనా సీక్రెట్స్ ఉంటే చెప్పచ్చు కదండి. వీళ్ళందరూ ఎంతో చిరునవ్వుతూ తను పలకరిస్తారు. ఏ రోజు కూడా మీరు ఇక్కడ మేము ఇబ్బంది ఫీల్ అవుతున్నాం చెప్పరండి. ఏంటో అమ్మ ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఈ ఆశ్రమంలో ఎలా చూసుకుంటారు మల్లిక గారు? ఇవ్వండి. ఈవిడికి ఈవిడ అమ్మ అంట. అంటే చూడండి, అమ్మ అంటే నిజంగా ఇదండి అసలు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇంత మందికి తల్లి స్థానాన్ని పోషిస్తున్నారు ఈవిడైతే. బట్ ఈవిడ కోసం ఎన్ని చెప్పినా చాలా చాలా తక్కువ. నాకు తోచింది ఏదైతే హుగ్లీ నుండి స్వాతి గారు మాకు చెప్పారన్నమాట, ఇలా ఇవ్వండి ఓల్డేజ్ హోమ్ కి మీ తరఫున అని. బట్ ఫుడ్ పరంగా కాకుండా తను మమ్మల్ని కొంచెం పారాషూట్ ఆయిల్ బాటిల్స్ అన్ని డెటాల్ అన్ని, బట్ ఏమన్నా వీళ్ళకి ఏమైనా స్నాక్ ఐటమ్ కానీ తీసుకురండి, భోజనమో ఫుడ్ అంటే ఏదో విధంగా పెడతామో, బట్ ఇవన్నీ తీసుకురావడం కుదరట్లేదు అన్నారని ఇవి తీసుకొచ్చాను అనమాట. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి తీసుకొచ్చాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక్కసారి ఇలా ఓల్డేజ్ హోమ్ కి గానీ లేదా ఏదైనా అనాథ శరణాలయానికి గానీ వెళ్ళి వాళ్ళతో మీరు ఇలా గడిపితే వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూసిన వాళ్ళు అవుతారనమాట. అంతే కదా, ఎప్పుడు వాళ్ళు కూడా ఒంటరిగా ఉంటూ మా వాళ్ళు మా దగ్గర లేరు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి వాళ్ళతో కొంతసేపు ఉండడం వలన వాళ్ళ మనసులో ఎంతో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. వాళ్ళ ముఖంలో చిరునవ్వును కూడా మీరు చూడగలుగుతారు. బట్ నా యొక్క సంకల్పం ఇదేనమాట. అందుకని మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. బట్ వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు. ఐఎమ్ సో